నమస్తే అందరికీ. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఒక కీలకమైనది, ఒక బలమైనది. ఈ న్యాయ వ్యవస్థలో కూడా హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయమూర్తి అంటే ఈ ప్రపంచంలో న్యాయానికి తండ్రి లాంటి వాడు న్యాయమూర్తి అంటే. న్యాయం గెలవాలన్నా, న్యాయం ఓడిపోవాలన్నా కూడా ఆ తండ్రిలోనే కీలకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి న్యాయమూర్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇస్తూ పోతే ఇక్కడ హైకోర్టులో ఒక న్యాయం ఇబ్బందిగా ఉందనేసి సుప్రీంకోర్టులో వేస్తే రకరకాలుగా హైకోర్టులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తీర్పులు ఇచ్చుకుంటా పోతే చివరికి సుప్రీం దేశంలో మరి సుప్రీంకోర్టు ఈ తీర్పులకు కరెక్టు అని చెప్పాలి కదా. మరి మీలో ఇన్ని లొసుగులు ఏర్పాటు చేసుకుంటూ పోతే న్యాయం ఎక్కడుంది, న్యాయం ఏ విధంగా ఉంది, న్యాయం ఏ విధంగా ప్రజలకు తోడ్పాటుగా ఉంటుంది, న్యాయం ప్రజలకు ఏ విధంగా అండదండగా ఉంటుంది, న్యాయం పేద ప్రజలకు ఎలాంటి మార్పులు చేర్పులుగా ఉంటుంది ఓసారి ఆలోచన చేయండి. పేద బిడ్డలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఏం చేయలేకపోతే చివరికి న్యాయస్థానం కోసం వస్తాం. ఇక్కడ కూడా రకరకాలుగా న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. దేశంలో ఈ న్యాయ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలని చాలా వరకు అన్ని విధాలుగా పేద వర్గాలు దాదాపు 75% ఉండే దేశంలో పేద వర్గాల సమస్యల మీదనే డైలీ పోరాటాలు ఉంటాయి, రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు. అలాంటి వ్యక్తులకు న్యాయపరమైన అంశాలు లేకుండా ఇష్టానుసారంగా తీర్పులు ఇవ్వడం కరెక్ట్ కాదని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలా వరకు ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు వారికి గౌరవనీయులు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారికి కూడా తెలియజేస్తాం.